నమస్కారం. విన్కోడ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కూటమి పాలనకు ఏడాది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వేడుకలు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రోత్సాహకం. కలెక్టర్ అరుణ్ బాబు నగదు ప్రోత్సాహ చెక్కులను అందజేత. రైతులు ఈకేవైసీ నమోదు చేయించుకోవాలన్న వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు వేసి నేటికి సరిగ్గా 1 సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కేక్ కట్ చేశారు. జీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా ప్రజలకు సుపరిపాలన అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాబోయే కాలంలో మరింత మెరుగైన పాలన అందించి రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేరుస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు వెంటనే రిపేర్లు చేయించి రైతులకు సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయని, గత 5 ఏళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు బాగు ఓగు పట్టించుకునే నాదుడే లేడని, కొన్ని రిపేర్లో ఉన్నాయి, కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయన్నారు. ఈ 155 లిఫ్ట్ ఇరిగేషన్ల కింద లక్షలాది ఎకరాలు ఆయకట్టు ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికి మరమ్మతులు నిర్వహించాలని కోరారు. నమస్తే. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అయ్యా పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్లు పని చేయట్లేదు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఏడాదైనా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని కూడా రిపేర్ చేసి లక్షలాది ఎకరాలని ఆయకట్టుని పల్నాడు జిల్లాలో సాగులోకి తేవాలని, అదే విధంగా వినుకొండలో గతంలో ఒక సెక్షన్ ఆఫీస్ వినుకొండలో ఉండేది. ఆ సెక్షన్ ఆఫీస్ ఎత్తుకోవడం సెక్షన్ ఆఫీస్ని మాచర్లకు తరలిచ్చి ఇక్కడ మాచర్ల ఆఫీస్ అన్ని కూడా క్లబ్ చేయడం జరిగింది. అక్కడ అప్పుడు అవసరాన్ని బట్టి క్లబ్ చేశారు. వినుకొండలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వాటిల్లో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. 5 లిఫ్ట్ ఇరిగేషన్లో 3 పంప్ హౌస్లు ఉంటే 1 పంప్ హౌస్ 2 పంప్ హౌస్లే పనిచేస్తున్నాయి. మిగతా 12 లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయట్లేదు. వీటి కింద వేలాది ఎకరాల భూములు బూడి భూములు పోతున్నాయి. అదేవిధంగా 6 జల అనుమతులు వచ్చి కూడా 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రపోజల్లో ఉన్నాయి. దాని కింద సుమారు 11,000 ఎకరాలు ఆయకట్టుంది. వీటన్నిటినీ కూడా వెంటనే సంబంధిత అధికారులు, మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రైతుల పట్ల రైతుల్ని దయ ఉంచి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కింద బాగా చేసినట్టుగా అయితే సుమారు 35,000 ఎకరాల ఆయకట్టు ఒక వినుకొండ నియోజకవర్గంలోనే సాగులోకి వస్తుంది. అదేవిధంగా గురజాల్లో ఉన్నాయి, అదేవిధంగా మాచర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లలో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని చెప్తే అప్పుడున్న అధికారులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల మీద సుమారు 500 కోట్ల రూపాయల రిపేర్లకి అవుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత ఎటువంటి పని అయితే ఈ 2-3 ఏళ్లలో కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్తుంది. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగా చేసి వినుకొండలో ఉన్న ఎత్తిపోతల పథకం ఆఫీస్ని, సెక్షన్ ఆఫీస్ని వినుకొండలోనే పెట్టాలని, కొత్త ప్రపోజల్ ఉన్న 6 ప్రపోజల్ని కూడా దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చి వాటిని కూడా ఒక నూజిల మండలంలో 6 కొత్త స్కీములు ఉన్నాయి. అవే కాకుండా వినుకొండ గుళ్ళకమ్మ మీద కూడా అనేక చెక్ డ్యాములకి గతంలో ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఆ చెక్ డ్యాముల్ని ఎస్టిమేషన్ మాత్రమే పరిమితం అయింది తప్ప ఏ కార్యరూపానికి మాత్రం కూడా
నోచుకునే పరిస్థితి. వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్లో రిపేర్లు ఉన్నాయో వాటన్నీ చేపియాలని, అదేవిధంగా ఈ స్కీమ్లో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా లేవంటున్నారు. ఏంటంటే ఏదైనా పని ఉంటే దాని మీద వచ్చే ఏదైతే కమిషన్ ఉంటుందో దానిపైన వీళ్ళ జీతాలు వస్తాయట. ఆ జీతాలు లేకపోతే వీళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. కొత్తగా అయితే మేము ఒకటే చెబుతున్నాం, మాచర్లలో నుంచి కాకుండా నర్సరావుపేట హెడ్ క్వార్టర్లోకి మొత్తానికి పెట్టితే ఇటు మాచర్లకైనా గురజాలకైనా ఇటు వినకొండకైనా అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వినకొండలో అయినా పెట్టండి, లేకపోతే మొత్తం హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి నర్సరావుపేటలో అయినా పెట్టాల్సిందిగా ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి ఈరోజు మాచర్లకు వచ్చి ఈ సమాచారం అంతా కూడా తీసుకొని ఇక్కడి నుంచి మాచర్ల నుంచి డిమాండ్ చేస్తాం. నూజెండ్ల మండలంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు కలెక్టర్ అరుణ్ బాబు నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. మండలంలోని ఉప్పలపాడు గురుకులం పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 567 మార్కులు సాధించిన కీర్తి హవీలాలకు కలెక్టర్ ప్రతిభ షైనింగ్ అవార్డులు అందించి నగదు ప్రోత్సాహక చెక్కులు ఇచ్చారని ప్రిన్సిపల్ రమణమ్మ తెలిపారు. వినుకొండ దేవాదాయ శాఖ అధికారిగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన హనుమంతరావు బదిలీపై కారంపొడికి వెళ్లారు. సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులను మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువలతో సత్కరించారు. వినుకొండలోని దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని జీవి ఆయనకు సూచించారు. నూజెండ్లలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జూన్ 12 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు భోజనం, వసతి, బట్టలు మొదలైనవి పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీ వారు అర్హులన్నారు. వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడండి అంటూ తహసీల్దార్ సురేష్ కు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు ఫిర్యాదు అందించారు. కళాశాలకు కేటాయించిన స్థలంలో సుమారు 5 ఎకరాల స్థలం తమదంటూ కళాశాల స్థలంలోకి చొరబడ్డారన్నారు. భావి తరాల విద్యార్థులకు ఉపయోగపడే స్థలాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి సూచించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు రైతులు తమ ఖాతాలకు జమ అవ్వాలంటే తప్పనిసరిగా రైతులందరూ ఆధార్ కార్డు తీసుకుని తమ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.